హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్ ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇడ్లీ పిండి పాడవకుండా పులిసిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా తమలపాకుని ఇలా ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులుపు లేకుండా టేస్టీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా అల్లం అయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇలాగ అల్లం వాటర్లో పెట్టేసి చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు. నెంబర్ 3, బాదం గింజలను అయితే మనం ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా లవంగాలను ఒక 4-5 తీసుకుని ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడవకుండా చీమలు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నచ్చిందా ఫ్రెండ్స్? అయితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా టిప్ నెంబర్ 4, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసుకొని దీంట్లో కొంచెం అయితే డెటాల్ వేసుకోవాలండి. ఒక అరమూత అయితే సరిపోతుంది. ఇలాగ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకొని మనకి కిచెన్లో ఎక్కువగా బొద్దింకలతో అలానే బల్లులతో చీమలతో పురుగులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ముఖ్యంగా బల్లులు బొద్దింకలండి. ఇవి పోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ మీద కానీ అలానే ఫ్లోర్ మీద కానీ కిచెన్ సింక్లో కానీ ఎక్కువగా అవి ఆ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్లేసుల్లో ఇలా వేసేసామనుకోండి, బల్లులు కానీ బొద్దింకలు కానీ వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ ఇలా వండుకుంటూ ఉంటాం కదండి. కుక్కర్ వాచర్లు మనం బయట పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి తీసుకుని వాడుకోవచ్చు. వాచర్లు కూడా పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, మనం తీగల మీద బట్టలు అయితే ఆరిస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి బట్టల క్లిప్లు అవసరానికి దొరకనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పెన్ని క్యాప్స్ అయితే ఉంటాయి కదండి. ఈ క్యాప్స్ అయితే బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి. గాలి వచ్చినా కూడా ఎగిరిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా బట్టలు ఆరేసుకునేటప్పుడు అవసరానికి బట్టల క్లిప్ లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. శనగగుళ్ళు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా పురుగు రాకుండా ఉండాలంటే ఇలాగ ఎల్లుల్లిపాయి కాడ అయితే ఉంటుంది కదండి, దాన్ని లోపల ఇలా పెట్టేసి ఇలాగ ప్యాకెట్ని అయితే హోల్డ్ చేసేసి ఇలా కొంచెం పెన్ క్యాప్ని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి పురుగు రాకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. డబ్బాల్లో పోసుకున్నా మనం ఇలా అయినా పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై. టిప్ నెంబర్ 8, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాగా పండిన అరటికాయని ఒక అరటికాయని తీసుకొని ఇలాగా చాకుతో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ అరటికాయ ముక్కల్లో కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకొని కాచిన పాలు అయితే ఉంటాయి కదండి, ఆ పాలను అయితే కొంచెం తీసుకొని ఇలాగ పాలు దీనిలో పోసుకుంటూ మెత్తగా ఇలా గుజ్జలాగా తయారు చేసుకోవాలండి. ఈ మిశ్రమం చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఫేస్ పైన ఒక్కోసారి మొటిమలు అయితే వస్తూ ఉంటాయి కదండి. మొటిమలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనం ఆ పొక్కులను అయితే గిల్లుతూ ఉంటాం కదండి. అలా ఉన్నప్పుడు బ్లడ్ కానీ చీము కానీ కారుతూ ఉంటుంది కదండి. అలా ఉన్నప్పుడు ఈ పేస్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఫేస్కి మనం చక్కగా ఇలా ప్లేస్ పై ఉన్నటువంటి మొటిమలు కానీ అలానే మచ్చలు కానీ ఈజీగా పోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నిజంగా చెప్తున్నానండి, ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాగ అరటికాయ అలానే కొంచెం పసుపు పాలు ఈ 3 కలిపిన మిశ్రమం కదండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా బాగా రిజల్ట్ అనేది కూడా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మొటిమలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుందండి. ఇలా పెట్టేసి ఫేస్కి ఇలా అప్లై చేసి రఫ్ చేసి రుద్దామనుకోండి, ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేసుకొని మనం ఫేస్ క్లీనింగ్ చేసుకుంటే చక్కగా మొటిమలు కానీ మచ్చలు కానీ పోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 9, నెయిల్ పాలిష్లు పాడవకుండా ఉండాలంటే గడ్డ కట్టకుండా ఉండాలంటే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే గడ్డ కట్టకుండా పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం.
దోసకాయలు ఒక్కోసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కోసారి పాడైపోతూ కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. ఇలా దోసకాయని పేపర్ రోల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజు స్టోర్. నెంబర్ 11 ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మన ఫేస్ పౌడర్ అండి, ఏ ఫేస్ పౌడర్ అయినా కూడా మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ కొంచెం వేసేసుకొని ఈ 3 కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం ఇంట్లో ఊడ్చుకునే చీపుర్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి మనం ఇలా క్లీన్ చేసుకోకపోతే దీనిపైన మనకు తెలియని బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఇలాగ డస్ట్ కానీ ఉంటూ ఉంటుంది కదండి, అవన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. ఇలా ఈ 3 కలిపిన మిశ్రమాన్ని ఇలా చీపురు పైన వేసేసి ఇలా ఊడ్చుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ డస్ట్ కూడా అంతా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. ఇలాగ మనం 1 వీక్ కానీ అంటే 1 మంత్ కానీ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చీపురికి మనకి తెలియకుండానే డస్ట్ అని అలానే క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతుంది కదండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నచ్చిందా అండి? ప్లీజ్ అండి నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 12 ఏదైనా ఒక గాజు గ్లాస్ తీసుకొని ఇందులో అయితే ఒక అరబద్ద నిమ్మబద్దం తీసుకొని ఇలా రసం అయితే తీసుకోవాలండి. ఇలా రసం అయితే పిండుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే తీసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకొని ఒక స్పూన్ తేనె వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా తేనె కూడా వేసుకోవాలండి. ఇలా తేనె కూడా వేసుకొని 3 కూడా బాగా కలిసేలాగా కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని వాటర్ కలుపుకోవాలండి. ఇలా వాటర్ కలుపుకున్న ఈ వాటరు చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకి స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు కానీ అలానే మనం ఎక్కువగా మెన్సెస్ డేట్ వచ్చినప్పుడు పీరియడ్స్ టైంలో ఈ వాటర్ తీసుకున్నాం అనుకోండి, స్టమక్ పెయిన్ ఇవి తాగిన 1 అవర్లోనే చక్కగా తగ్గిపోతుందండి. నిజంగా చెప్తున్నాను, ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అయింది నాకైతే. మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13 మనం రైస్ అయితే ఇలాగా గిన్నెలో వండుకున్నప్పుడు ఒక్కోసారి రైస్ మనకి ఆఫ్టర్నూన్కే మెత్తబడిపోతూ ఉంటుంది కదండి. అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా రైస్ వండిన ఈ గిన్నెని ఏదైనా ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలాగ ఈ వాటర్లో ఈ రైస్ గిన్నెని అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, చీమలు ఎక్కకుండా ఉంటాయి. అలానే మనకి మెత్తబడిపోకుండా రైస్ ఎక్కువసేపు అలానే ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 14 రైస్ ఒక్కొక్కసారి అనుకోకుండా మాడిపోతూ ఉంటుంది కదండి. అలా మాడిపోయినప్పుడు మనకి తినాలన్నా కూడా అది మాడిపోయిన వాసన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ఆనియన్స్ని శుభ్రంగా వాటర్లో కడిగేసిన తర్వాత ఇలాగ ఆనియన్స్ని అక్కడక్కడ పెట్టేసుకున్నాం అనుకున్న రైస్లో మాడు వాసన లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మాడు వాసన అంతా కూడా ఈ ఆనియన్స్ పీల్చుకుంటాయి కాబట్టి స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కు కూడా ఆన్సర్ తెస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఓకేనండి, ఇంతవరకు ఎంతగానో చక్కగా నా టిప్స్ అన్ని కూడా చూసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.